మధ్యవర్తిత్వం లేకుండా చేస్తానంటారు. మధ్యవర్తిత్వం లేనిది దాన్ని మా మీదకి బుద్ధి మమ్మల్ని ఏదో ప్రజలు మేమేదో చేస్తున్నట్టు వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసిందని గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అలా చేయదని ఆకాంక్షిస్తూ పెద్దలైనటువంటి సత్యంబాబు గారి ద్వారా మా మీద జరిగిన బురదని కొంచెం ఆయన ద్వారా అధిష్టాన్ని తెలియజేసి మా యొక్క కోరికల్ని మా డిమాండ్ని నెరవేర్చవలసిందిగా మా యొక్క దస్తావేజీలు కోరి ప్రార్థిస్తాం. మీరు రెండు చెప్పండి, రెండు ముక్కలు చెప్పండి. ఎమ్మెల్యే ఎంపీ దృష్టి నుంచి ప్రభుత్వానికి తీసుకెళ్ళి మరి ఈరోజు ఈ కామరగూడ మండలంలో రిజిస్టర్ ఆఫీస్ దగ్గర లేఖర్లు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు పరస్పర పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడే కాకుండా రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి గత ప్రభుత్వం 2.0 జీవో తీసుకొచ్చి మనందరం పట్టబట్టాలని చెప్పి మరి రైతులకు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ జరగబోయే రిజిస్ట్రేషన్లో మరి లేఖలు ఏదైతే పరిస్థితి ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. మరి ఏదో దోపిడీ చేసినట్టుగా సృష్టించి ప్రభుత్వం చాలా మార్పులు తీసుకురావాలని చూస్తూ ఉంది. కానీ ఇళ్ళే లేకపోతే ఈ వ్యవస్థ అంతా కూడా కూలిపోతే చాలా ఇబ్బందులు వస్తుంది. చాలా కేసులు కూడా కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లో లేకుండా గత విధానం అయితే ఏదైతే ఉందో దానిలో కూడా ఇంకా చేర్పులు మార్పులు తీసుకొచ్చి మంచిగా ఈ విధానాన్ని నడిపేటట్టుగా చూడాలని చెప్పి వీళ్ళందరూ కూడా నాకు మెమరాండం ఈ సందర్భంగా ఇచ్చారు. దీన్ని మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మన పై జిల్లా నాయకుల ద్వారా ఈ ప్రభుత్వం నుంచి తీసుకెళ్తామని చెప్పి న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పి అందరికి కూడా హామీ ఇస్తాం.